ఈనాడు చూస్తే కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూలస్తంభం మోడీ, భారత ప్రధాని తన కారులో తీసుకెళ్లిన పుతిన్, అందులోనే 30 గంట ఏకాంత భేటీ, ఇరు దేశాల అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత, ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా సారథులు. అత్యంత కష్టకాలంలోనూ భారత్, రష్యా కలిసే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరు దేశాలు భుజం భుజం కలిపి నడిచాయన్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త సుస్థిరతకు రెండు దేశాల మధ్య భాగస్వామ్య బంధం మూలస్తంభంగా నిలుస్తుందని చెప్పారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి చైనాలో తియాజిన్కి చేరుకున్న మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఆ కార్యక్రమం ముగిశాక విడిగా భేటీ అయ్యారు. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు, ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్తో ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ వంటి పరిణామాల నేపథ్యంలో వీరి చర్చలు ఆసక్తిని రేకెత్తించాయి. విశ్వాసం ఆధారంగా భారత్, రష్యా అనేక దశాబ్దాలుగా ప్రత్యేకమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నాయని, ఇవి ఇంకా అభివృద్ధి చెందడానికి తాజా భేటీ పునాది వేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల బంధాలు రాజకీయాలకు పూర్తిగా అతీతమన్నారు. అరుదైన రీతిలో మోడీ, పుతిన్ ఒకే కారులో హోటల్ వరకు ప్రయాణిస్తూ ముచ్చరించుకున్నారు. మోడీని తోడుకొని వెళ్లేందుకు పుతిన్ 10 నిమిషాలు నిరీక్షించారు. హోటల్ చేరాక ఇరు దేశాల ప్రతినిధి బృందాలు వాళ్ళతో కలవాల్సి ఉంది, కానీ దాదాపుగా అక్కడే చాలాసేపు కూర్చున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కారులోనే కూర్చుని మాట్లాడుకున్నారు అన్నటువంటి పాయింట్ని. పావు గంటలోనే అక్కడికి చేరిన ఇద్దరు నేతలు కారు నుంచి కిందకి దిగకుండా చాలాసేపు లోపలే కూర్చున్నారు. వాళ్ళిద్దరే రమారమి 30 గంట సేపు అలా ఏకాంతంగా మాట్లాడుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. వాళ్ళ ఏకాంతానికి ఎవరూ భంగం కలిగించలేదు. పుతిన్తో కారు ప్రయాణం ఫోటోను మోడీ ఎక్స్లో పంచుకున్నారు. పుతిన్, నేను కలిసి ఒకే వాహనంలో మా ద్వైపాక్షిక భేటీ వేదిక వద్దకు చేరుకున్నాం. మా ఇద్దరి మధ్య చర్చలు ఎప్పుడూ వివేకంతో జరుగుతాయి. ఈసారి అద్భుతంగా సాగిందని ఆయన పేర్కొన్నారు. మరొకరి చెవిని పట్టడానికి ఆస్కారం లేని రీతిలో కొన్ని కీలక అంశాలపై వీళ్ళు కారులో మాట్లాడుకుని ఉంటారని రష్యాలోని వర్గాలు భావిస్తున్నాయి. పేరుకి అది కారే అయినా ఇంట్లో సౌకర్యవంతమైన గదిలో ఉన్నట్టే ఉంటుందని తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు వాడే బీస్ట్ల, పుతిన్ వాడే అరస్ లిమోసిన్ కారులో భద్రతాపరంగా అనేక వ్యవస్థలు ఉంటాయి. తుపాకీ గోళ్లను, బాంబు దాడుల్ని, క్షిపణుల్ని తట్టుకోగలదు. రసాయన దాడి నుంచి రక్షించేందుకు అన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్ను ప్రధాని మోడీ ఆత్మీయంగా పలకరించారు. చేతులు కలిపి ఆలింగనం చేసుకున్నారు. అలాగే ద్వైపాక్షిక చర్చలో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావనకు వచ్చిన యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాల్సిన మానవత్వ పిలుపునిస్తున్నట్టు మోడీ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే